అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి ముఖ్యంగా కుటుంబ వాతావరణం, ఆర్థిక అంశాలు మొదలైన విషయాలలో ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి ముఖ్యంగా కనబడుతున్నాయి. అంటే ఆ నేపథ్యంలో వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో కావచ్చు, కుటుంబ వాతావరణం, వాగ్దానాలు నిలబెట్టుకోవడం, వృత్తిపరమైన విషయాలలో మీ వాగ్దానాలని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయించే అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యులతో అంటే మీ యొక్క కుటుంబ సభ్యులలో కుటుంబ పెద్దలతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, వారితో మీ యొక్క అనుబంధం విషయంలో సామాన్య ఫలితాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు దాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసుకున్నట్లయితే అది మరింత అభివృద్ధికరంగా ముందుకు సాగడానికి అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి మీగా మీరు తీసుకునే నిర్ణయాల మీద మీరు స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రశాంతతను పెంపొందించుకోవాలి. కుటుంబ సభ్యుల విషయంలో ఆర్థిక అంశాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. దూర ప్రయాణాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నా అందులో స్థిరత్వాన్ని కోల్పోకుండా తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నత విద్య రీత్యా, ఆధ్యాత్మిక ఆలోచనల రీత్యా అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, కీలక పెట్టుబడుల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులతో వారి కొరకు చేసే ఖర్చుల విషయంలో కావచ్చు, మొదలైన విషయాలలో అసంతృప్తిని అధిగమిస్తూ పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో, పర్యటనలతో ముందు వెళ్ళడానికి తీసుకునే కృషి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అయినప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు, తగిన విధంగా స్పందించడం, సమయానికి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం, ఘర్షణలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా మీ యొక్క చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో ఉండే వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మీ యొక్క శ్రద్ధ విషయంలో కావచ్చు, మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి అధిక శాతం స్థిరాస్తుల పెట్టుబడి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. విదేశీ అవకాశాలు కానీ, దూర ప్రదేశాల్లో విద్య కొరకు కానీ సంతాన వర్గం అభివృద్ధి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఒక పక్కన స్థిరాస్తుల విషయం, మరొక పక్కన మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో తీసుకునే నిర్ణయాలు మొదలైన విషయాల మధ్య ఉద్వేగాలకి లోను కాకుండా, ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా, స్థిరాస్తుల విషయంలో మీరు లేకపోతే వ్యాపార అభివృద్ధి విషయంలో ఆర్గ్యుమెంట్స్ కానీ, లేకపోతే వ్యాపార పరంగా ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులతో ఘర్షణల్ని అధిగమించాలి. వ్యాపార అభివృద్ధి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తూ ఆర్థిక విషయాలలో మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో ఆత్మీయుల్ని సంప్రదించి, అదేవిధంగా ఇంతకుముందు ఇచ్చిన రుణాల విషయాలు ఏదన్నా ఉంటే రుణాల విషయంలో కూడా తగిన విధంగా దాన్ని ఎలాగైనా వెనక్కి వచ్చే విషయంలో కూడా ఆలోచనలు చేస్తూ ముందుకు పెడితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి.